నమస్కారం. ఈ రోజు మనమందరం కలిసి శ్రీమద్ భగవద్గీతలోని శాశ్వతమైన జ్ఞానంపై లోతుగా మననం చేద్దాం. శతాబ్దాలుగా, యుగాలుగా మానవాళికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చిన ఈ జ్ఞానం నేటి ఆధునిక ఉరుకుల పరుగుల యుగంలో కూడా అంతే, బహుశా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు, ఇది ఒక జీవన విధానం, ఒక సంపూర్ణ తత్వశాస్త్రం. ఇది మన దైనందిన జీవితంలోని అసంఖ్యాకమైన సవాళ్లను, సందేహాలను, మానసిక సంఘర్షణలను ఎదుర్కోవడానికి అర్థవంతమైన, సమతుల్యమైన, లక్ష్య సాధనతో కూడిన శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి తిరుగులేని మార్గాన్ని చూపుతుంది. మహాభారతంలోని ఆ విశాల కురుక్షేత్ర యుద్ధంలోని చారిత్రక దృశ్యాన్ని ఊహించుకోండి. ఇరువైపుల సైన్యాలు యుద్ధానికి సర్వసన్నద్ధమై నిలిచి ఉన్నాయి. వాతావరణంలో ఉద్రిక్తత, అనిశ్చితి నెలకొని ఉన్నాయి. ఆ యుగపు గొప్ప ధనుర్ధరులలో ఒకరైన అర్జునుడు తన ఆప్తులను, పూజ్యులైన గురువులను, పితామహులను, ఆత్మీయ మిత్రులను శత్రు సైన్యంలో చూసి నిరాశ, మోహాలకు లోనవుతాడు. అతని వీర హృదయం కంపించిపోతుంది. అతని ధ్రువమైన చేతుల నుండి ప్రియమైన గాంధీవ ధనుస్సు జారిపోతుంది. అతను యుద్ధం చేయడానికి, తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. అటువంటి విషమమైన, తీవ్ర నిరాశ, కర్తవ్య విమువత స్థితిలో అతని సారథి, మిత్రుడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవానుడు అతనికి అందించిన కాలాతీతమైన ఉపదేశమే అమృతవాణి అయిన శ్రీమద్ భగవద్గీతగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ సంభాషణ కేవలం తక్షణమే అర్జునుడి మోహాన్ని తొలగించడానికి మాత్రమే కాదు, మనందరి కోసం. మనమందరం మన జీవితమనే కురుక్షేత్రంలో ఏదో ఒక దశలో మన నిర్దేశిత కర్తవ్యాలు, నైతిక సందిగ్ధాలు, భయం, ఆసక్తి, మోహమాయలతో నిరంతరం పోరాడుతూనే ఉంటాం. జీవితంలోని కయిన వాస్తవాల నుండి పారిపోవడం, వాటి నుండి ముఖం తిప్పుకోవడం పరిష్కారం కాదని ధైర్యంతో, వివేకంతో వాటిని ఎదుర్కోవడం, మన స్వధర్మాన్ని నిశ్చయతో పాటించడం మాత్రమే శ్రేయస్కరమైన, కళ్యాణకరమైన మార్గమని గీత మనకు ఈ అమూల్యమైన బోధనను అందిస్తుంది. జీవితం ఒక యుద్ధమని, ఈ యుద్ధంలో మనం ఒక నిపుణుడైన యోధుడిలా పోరాడాలని, ఫలితాల గురించి చింతించకుండా కేవలం మన కర్మపై దృష్టి సారించాలని ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. గీత అందించే మొట్టమొదటి, బహుశా అత్యంత ముఖ్యమైన సందేశం కర్మయోగం, నిష్కామ కర్మ సిద్ధాంతం. శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఇలా అంటారు: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతు ధూర్మతే సంగోస్త్వకర్మని. అనగా, ఓ అర్జున, కర్మను చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది, వాటి ఫలాలపై ఎప్పుడూ లేదు. కాబట్టి నీవు కర్మ ఫలాల పట్ల కోరిక లేదా ఆసక్తిని కలిగి ఉండకు. అలాగే కర్మను చేయకపోవడం పట్ల కూడా నీకు ఆసక్తి ఉండకూడదు. ఈ శ్లోకం మనకు నిష్కామ కర్మ యొక్క లోతైన బోధనను అందిస్తుంది. దీని అర్థం మనం కర్మఫలాన్ని అస్సలు ఆశించకూడదని లేదా లక్ష్యం లేకుండా కర్మను చేయాలని కాదు. దీని లోతైన అర్థం ఏమిటంటే, మనం ఫలం పట్ల అమితమైన ఆసక్తిని పెంచుకోకూడదు. ఫలం మన ప్రేరణకు ఏకైక మూలం కాకూడదు. మనం ఏ పని చేసినా, అది చిన్నదైనా పెద్దదైనా, పూర్తి నిశ్చయతో, పట్టుదలతో, అంకిత భావంతో, మన పూర్తి నైపుణ్యం, యోగ్యతతో చేయాలి. అయితే దాని అంతిమ ఫలితం ఎలా ఉంటుందో, అది మనకు అనుకూలంగా ఉంటుందో ప్రతికూలంగా ఉంటుందో అనే వ్యర్థమైన చింతను సర్వశక్తిమంతుడైన భగవంతుడిపై వదిలేయాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థి యొక్క పరమ కర్తవ్యం పూర్తి ఏకాగ్రతతో చదువుకోవడం, విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం. అతను కేవలం మంచి మార్కులు, తరగతిలో ప్రథమ స్థానం లేదా ఇతరులను అధిగమించడం గురించే చింతిస్తూ ఉంటే అతని దృష్టి అసలు చదువు నుండి మరలిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అతను తన ఉత్తమ ప్రదర్శన చేయలేడు. అయితే అతను కేవలం జ్ఞాన సముపార్జన, తన అవగాహనను పెంపొందించుకోవడం, పాయాంశాలను ఆక్రమింపు చేసుకోవడంపై దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు వాటంతవే అతనికి లభిస్తాయి. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోయినా జ్ఞానార్జన చేసిన సంతృప్తి అతనికి ఉంటుంది. అదేవిధంగా ఒక వైద్యుడి ధర్మం రోగికి ఉత్తమమైన, నిస్వార్థమైన చికిత్స అందించడం. అతను కేవలం తన ఫీజు, తన కీర్తి లేదా ఆసుపత్రి లాభాల గురించే ఆలోచిస్తే అతను రోగికి పూర్తి న్యాయం చేయలేడు. అతని సేవలో ఎక్కడో ఒకచోట స్వార్థం చోటు చేసుకుంటుంది. అయితే అతను నిజమైన మానవత్వంతో, సేవాభావంతో, ఎలాంటి వివక్ష లేకుండా చికిత్స చేస్తే అతనికి ఆత్మశాంతి,
సంతృప్తి, నిజమైన గౌరవం రెండూ సహజంగా లభిస్తాయి. ఒక రైతు కర్మ సమయానికి పొలం దున్నడం, ఉత్తమ విత్తనాలు నాటడం, అవసరమైనంత నీరు పెట్టడం, కలుపు తీయడం, తన పంటను రేయింబవళ్లు చూసుకోవడం, పంట చివరికి ఎలా ఉంటుందో వాతావరణ అనుకూలత, వర్షం, అతని నియంత్రణకు మించిన అనేక ఇతర ప్రకృతి అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైతు కేవలం బంపర్ పంట, దాని నుండి వచ్చే అపారమైన లాభాల గురించి కలలు కంటూ తన కర్మలో కొంచెం కూడా సోమరితనం లేదా నిర్లక్ష్యం చేస్తే అతనికి తీవ్ర నిరాశే మిగులుతుంది. కాని అతను తన కర్మను పూర్తి పట్టుదలతో కష్టపడి అంకిత భావంతో చేస్తే అంతిమ ఫలితం అతని ఆశలకు 100% అనుగుణంగా లేకపోయినా అతనికి లోతైన సంతృప్తి ఉంటుంది. జీవితంలో మనం ఏ పాత్ర పోషిస్తున్నా, అది అంకిత భావంతో కూడిన గృహిణి అయినా, కర్తవ్యుడైన ఉద్యోగి అయినా, దూరదృష్టిగల వ్యాపారవేత్త అయినా, కరుణామయుడైన అయినా, మనం చేసే ప్రతి పనిని పూర్తి నిజాయితీతో, సత్యసంధతతో, అంకిత భావంతో చేయాలి. ఫలం గురించి అమితంగా చింతించకుండా ఫలం పట్ల అనాసక్తులమై ఉండాలి. ఫలం పట్ల తీవ్రమైన ఆసక్తి నుండి విముక్తులమై కర్మలు చేసినప్పుడు మనం అనవసరమైన ఒత్తిడి, వ్యర్థమైన చింత, సంభావ్య నిరాశ అనే దుష్టచక్రం నుండి తప్పించుకుంటాం. మన మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. మనం మన ప్రస్తుత పనిని, ఆ ప్రక్రియను ఆస్వాదించగలుగుతాం. ఇదే నిష్కామ కర్మయోగం యొక్క లోతైన రహస్యం. ఇది కర్మలు చేస్తూ కూడా కర్మ బంధాల నుండి మనల్ని విముక్తులను చేస్తుంది. జీవితంలో ఒక అద్భుతమైన సమతుల్యాన్ని స్థాపిస్తుంది. సరైన భావన, దృక్పథంతో చేస్తే కర్మే పూజ అని ఇది మనకు బోధిస్తుంది. గీత మనకు జ్ఞానయోగమనే ప్రకాశవంతమైన మార్గాన్ని కూడా చూపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మ యొక్క నిత్యత్వం, అమరత్వం, శరీరం యొక్క క్షణహంగురత్వం, నశ్వరత్వం గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాడు. ఆయన ఇలా అంటారు: న జాయతే మ్రియతే వ కదాచిన్నాయం హూత్వా భవితా వన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అనగా ఈ ఆత్మ ఎప్పుడు పుట్టదు, ఎప్పుడు చనిపోదు. ఇది ఇంతకు ముందు లేదని లేదా భవిష్యత్తులో పుట్టి మళ్ళీ ఉండదని కూడా కాదు. ఈ ఆత్మ అజన్మ, నిత్యం, శాశ్వతం, సనాతనం, పురాతనం. ఈ నశ్వరమైన శరీరం నశించినా ఇది నశించదు, దీనికి వినాశం లేదు. ఈ తాత్విక జ్ఞానం మనల్ని మృత్యుభయం నుండి విముక్తులను చేస్తుంది. జీవితంలోని అనివార్యమైన దుఃఖాలు, కష్టాలు, వియోగాలను సహించే అపారమైన శక్తిని, ధైర్యాన్ని అందిస్తుంది. మనం ఈ పంచభౌతిక శరీరం మాత్రమే కాదని, ఒక అవినాశి, దివ్యమైన, అమరమైన ఆత్మ అని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రాపంచిక వస్తువులు, నశ్వరమైన పదార్థాలు, అశాశ్వతమైన సంబంధాలపై అమితమైన మోహం లేదా ఆసక్తిని పెంచుకోము. ఉదాహరణకు, అత్యంత ప్రియమైన వారి మరణంపై తీవ్రమైన దుఃఖం కలగడం ఒక సహజమైన మానవ ప్రతిచర్య. అయితే వారి భౌతిక శరీరం మాత్రమే నశించిందని, వారి ఆత్మ అమరమైనదని, వారి సంచిత కర్మల ప్రకారం ఒక కొత్త, తెలియని ప్రయాణానికి బయలుదేరిందని అర్థం చేసుకోవడానికి గీతలోని ఈ ఆత్మజ్ఞానం మనకు సహాయపడుతుంది. ఈ లోతైన అవగాహన భరించలేని దుఃఖం నుండి కోలుకోవడానికి, జీవిత ప్రవాహంలో చురుకుగా ముందుకు సాగడానికి మనకు ప్రేరణను, బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనం కేవలం ఈ భౌతిక శరీరమేనని భావించినప్పుడు మనం వృద్ధాప్యం, శారీరక బలహీనత, అనేక రకాల వ్యాధులు, చివరకు మరణం గురించి జయపడతాం. అయితే ఆత్మజ్ఞానం అనే వెలుగు ఉదయించినప్పుడు మనం ఈ శారీరక మార్పులను, జీవిత సహజ ప్రక్రియలను మరింత సులభంగా, శాంతితో, సమభావంతో స్వీకరించగలుగుతాం. ఆలోచించండి, తన పూర్తి గుర్తింపును తన ఖరీదైన కారు, తన విశాలమైన భవనం లేదా తన ఉన్నత పదవితో ముడిపెట్టుకున్న వ్యక్తికి అవి పోయినా లేదా తగ్గినా ఎంత తీవ్రమైన భయం, అభద్రతాభావం కలుగుతుందో. కాని తన వాస్తవ, పారమార్థిక గుర్తింపును శాశ్వతమైన, అజరామరమైన ఆత్మగా తెలుసుకుని అనుభవించే వ్యక్తి ఈ భౌతిక వస్తువుల రాకపోకల వల్ల, లాభనష్టాల వల్ల పెద్దగా చలించరు. ఇవన్నీ మార్పు చెందే ప్రపంచంలోని తాత్కాలిక వ్యక్తీకరణలు మాత్రమే, శాశ్వత సత్యం కాదని అతను బాగా అర్థం చేసుకుంటాడు. నిజమైన, శాశ్వతమైన ఆనందం, వాస్తవమైన సంతోషం బాహ్య పరిస్థితులు, వ్యక్తులు లేదా వస్తువులలో లేవని, మనలోనే, మన ఆత్మను తెలుసుకోవడంలో, అందులో స్థిరపడటంలో ఉన్నాయని జ్ఞానయోగం మనకు ఈ ముఖ్యమైన బోధనను అందిస్తుంది.
ఇందుకోసం మనం నిరంతరం సత్సంగం, సద్గ్రంథాల పయనం, మననం, ఆత్మచింతన చేయాలి. మాయ అనే ఈ ఆకర్షణీయమైన భ్రమజాలం నుండి బయటపడి పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకోవడానికి మనం మన చంచలమైన మనసును, బహిర్ముఖ ఇంద్రియాలను నియంత్రించడం నేర్చుకోవాలి. ఈ జ్ఞానం మనకు సమత్వ బుద్ధిని అందిస్తుంది. దీనివల్ల మనం జీవితంలోని సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానవమానాలు వంటి ద్వంద్వాలలో సమభావంతో చలించకుండా స్థిరంగా ఉండగలుగుతాం. మనం శరీరం కాదని, సాక్షులమని ఈ జ్ఞానం మనకు చూపిస్తుంది. కర్మయోగం, జ్ఞానయోగాలతో పాటు భగవద్గీత భక్తియోగమనే మధురమైన, సులువైన మార్గం యొక్క ప్రాముఖ్యతను కూడా ఎంతో ప్రభావవంతంగా ప్రతిపాదిస్తుంది. భక్తియోగం అనగా భగవంతుని పట్ల అనన్యమైన, నిష్కల్మషమైన ప్రేమ, పూర్తి శ్రద్ధ, అచంచలమైన సమర్పణ మార్గం. శ్రీకృష్ణ భగవానుడు భరోసా ఇస్తూ ఇలా అంటారు: మయేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయ. అనగా సర్వశక్తిమంతుడైన పరమేశ్వరునైనా నా యందే నీ మనస్సును నిలుపుము, నా యందే నీ బుద్ధిని లగ్నం చేయుము, ఆ తర్వాత నీవు నిస్సందేహంగా నా యందే నివసిస్తావు. ఇందులో కొంచెం కూడా సందేహం లేదు. భక్తియోగం ఎంతో సరళమైన, సహజమైన, సులువైన మార్గం. దీనిని ఏ వ్యక్తి అయినా ఏ పరిస్థితిలోనైనా అనుసరించవచ్చు. అతను గొప్ప పండితుడైనా, సాధారణ నిరక్షరాస్యుడైనా, అపారమైన ధనవంతుడైనా, నిరుపేద అయినా, యువకుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా. ఇందులో మనం కేవలం స్వచ్ఛమైన, పవిత్రమైన హృదయంతో, పూర్తి ఆర్తితో భగవంతుడిని స్మరించాలి. ఆయనను వివిధ రూపాలలో పూజించాలి. ఆయన మంగళకరమైన నామాన్ని ప్రేమతో జపించాలి. మన సమస్త కర్మలను, వాటి ఫలాలను ఆయనకే సమర్పించాలి. మనమే కర్తలమనే అహంకారం నుండి విముక్తులం కావాలి. మనం భగవంతుని పట్ల ఈ విధంగా పూర్తి సమర్పణ చేసుకున్నప్పుడు ఆయన మన అన్ని చింతలను, మన అన్ని భయాలను, మన అన్ని భారాలను తానే వహిస్తారు. మనకు ఎల్లప్పుడూ సన్మార్గాన్ని చూపిస్తారు. మనకు మార్గనిర్దేశం చేస్తారు. ఉదాహరణకు, జీవితంలో ఏదైనా పెద్ద కష్టం లేదా విపత్తు వచ్చినప్పుడు, మన వివేకం, పురుషార్థంతో సరైన దారి తోచినప్పుడు, మనం స్వచ్ఛమైన, వ్యాకులమైన మనసుతో, కన్నీళ్లతో సర్వశక్తిమంతుడైన భగవంతుడిని ప్రార్థిస్తే మనకు ఒక అద్భుతమైన, వర్ణించలేని శాంతి, శక్తి, మార్గదర్శనం అనుభవమవుతుంది. భగవంతుడు మనతో ఉన్నాడని, ఆయన మన మొర వింటున్నాడని, ఆయన ఖచ్చితంగా అంతా సరిచేస్తారని, మనకు ఏది శ్రేయస్కరమో అదే విధిస్తారని మనలో అచంచలమైన విశ్వాసం మేల్కొంటుంది. ఈ ధ్రువమైన విశ్వాసమే ఆ కష్టమైన, నిరాశాజనకమైన పరిస్థితి నుండి ధైర్యంగా బయటపడటానికి మనకు అపారమైన సహాయం చేస్తుంది. ఒక ప్రేమగల తల్లి తన చిన్న, నిస్సహాయ బిడ్డ యొక్క ప్రతి చిన్న అవసరాన్ని ఎలా చూసుకుంటుందో, అలాగే మనం భగవంతుడిని మన సర్వస్వంగా, మన ఏకైక ఆశ్రయంగా స్వీకరించినప్పుడు ఆయన కూడా ఒక కరుణామయ తల్లా మనల్ని అడుగడుగునా చూసుకుంటారు. భక్తియోగం అంటే కేవలం గుడికి వెళ్లి సాంప్రదాయ పూజలు చేయడం లేదా కర్మకాండలు చేయడం మాత్రమే కాదు. ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో అదే ఒక భగవంతుడి దివ్య అంశాన్ని చూడటం, అందరికీ సాధ్యమైనంత వరకు నిస్వార్థంగా సేవ చేయడం కూడా భక్తియోగంలో ఒక ముఖ్యమైన, ఆచరణాత్మకమైన అంగం. మనం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు, దాహంతో ఉన్నవారికి నీరు ఇచ్చినప్పుడు, వస్త్రాలు లేనివారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, లేదా దుఃఖంలో, బాధలో ఉన్న వ్యక్తికి స్నేహపూర్వకమైన సాంత్వన ఇచ్చినప్పుడు, అతనికి ధైర్యం చెప్పినప్పుడు, మనం వాస్తవానికి ఆ సర్వవ్యాపి అయిన భగవంతుడికే సేవ చేస్తున్నాం. ఇటువంటి విస్తృతమైన భక్తిభావం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, నిర్మలంగా, విశాలంగా చేస్తుంది. మనలో లోతుగా పాతుకుపోయిన అహంకారాన్ని నెమ్మదిగా తొలగిస్తుంది. భక్తి మనకు వినయం, కరుణ, సహనం, సార్వత్రిక ప్రేమను నేర్పుతుంది. ఇది మనల్ని భగవంతుడితో, ఆ పరమ సత్తాతో విడదీయరాని విధంగా కలుపుతుంది. మన నిరసమైన, భారమైన జీవితాన్ని ఆనందమయం, రసమయం, సార్థకం చేస్తుంది. ఇది హృదయ మార్గం, తర్కం, బుద్ధికి అతీతమైన అనుభవంపై ఆధారపడి ఉంటుంది. గీత మనకు ప్రకృతి యొక్క 3 మౌలిక గుణాలైన సత్వ, రజస్, తమస్ గురించి కూడా వివరంగా చెబుతుంది. ఈ 3 గుణాలు ప్రకృతి నుండి ఉత్పన్నమవుతాయి. ప్రతి జీవిలో, ప్రతి పదార్థంలో ఎక్కువ తక్కువ పరిమాణంలో ఎల్లప్పుడూ ఉంటాయి. ఇవి మన ఆలోచనలను, మన భావాలను, మన ఆసక్తులను, మన ప్రవృత్తులను,
మన కర్మలను నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటాయి. సత్వగుణం ప్రకాశవంతమైనది, నిర్మలమైనది, తేలికైనది, సుఖకరమైనది. ఇది మనకు జ్ఞానం, శాంతి, సంతృప్తి, వివేకం, ఆనందాన్ని అందిస్తుంది. మనలో సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మన మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటుంది. మన బుద్ధి సాత్విక దిశలో పనిచేస్తుంది. మనం మంచి పుణ్యకర్మలు చేస్తాం. ఇతరుల మంచి, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తాం. ఉదాహరణకు, క్రమం తప్పకుండా ధ్యానం చేసే వ్యక్తి, తేలికైన, సులభంగా జీర్ణమయ్యే సాత్విక ఆహారం తీసుకునే వ్యక్తి, ఎల్లప్పుడూ సత్యం, ప్రియమైన మాటలు మాట్లాడే వ్యక్తి, మనసు, వాక్కు, కర్మల ద్వారా అహింసను పాటించే వ్యక్తి, సత్పురుషులతో సాంగత్యం చేసే వ్యక్తిలో సత్వగుణం సహజంగా పెరుగుతుంది. అటువంటి వ్యక్తి తన జీవితంలో మరింత సంతోషంగా, సమతుల్యంగా, ఆరోగ్యంగా, సామరస్యంగా ఉంటాడు. రజోగుణం కోరికలు, వాంఛలు, తీవ్రమైన ఆసక్తి, లోధం, నిరంతర కర్మలలో ప్రవర్తించేలా చేస్తుంది. ఇది మనల్ని స్వభావరీత్యా చంచలంగా, అశాంతితో, అసహనంతో, మహత్వాకాంక్షతో, లోభంతో ఉండేలా చేస్తుంది. మనలో రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మనం అమితమైన మహత్వాకాంక్షతో ఉంటాం. నిరంతరం ఏదో ఒకటి పొందడానికి, సేకరించడానికి గుడి పరుగులో ఉంటాం. పోటీ, అసూయలతో నిండిపోతాం. ఎప్పుడు పూర్తిగా సంతృప్తి చెందలేం. ఉదాహరణకు, పగలు రాత్రి కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం, తన పోటీదారులను ఓడించడం, తన భౌతిక ఆస్తిని విస్తరించడం అనే ధ్యాసలో ఉండే వ్యాపారవేత్తలో రజోగుణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అటువంటి వ్యక్తి బాహ్యంగా, భౌతికంగా ఎంత విజయవంతమైనా అతనికి నిజమైన మానసిక శాంతి, నిజమైన సంతృప్తి ఎప్పుడు లభించువు. అతను ఎల్లప్పుడూ ఒక రకమైన అశాంతి, అసంపూర్ణతను అనుభవిస్తాడు. తమోగుణం అజ్ఞానం, జడత్వం, సోమరితనం, నిద్ర, నిర్లక్ష్యం, అవివేకం నుండి ఉత్పన్నమవుతుంది. ఇది మనల్ని నిష్క్రియంగా, మూగంగా, జ్రమలో, కర్తవ్య విముఖంగా చేస్తుంది. మనలో తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మనం మన అవసరమైన కర్తవ్యాల నుండి కూడా విముఖులమవుతాం. వ్యర్థమైన సోమరితనం, నిర్లక్ష్యంలో పడి ఉంటాం. నిద్ర, మత్తు మనని ఆవరిస్తాయి. మనం మంచి చెడు, ఉచితనుచిత భేదాన్ని గుర్తించలేం. మన నిర్ణయ శక్తి క్షీణిస్తుంది. ఉదాహరణకు, ఏ సార్థకమైన లక్ష్యం లేకుండా తన అమూల్యమైన సమయాన్ని వ్యర్థమైన వినోదం లేదా వ్యసనాలలో గడిపే వ్యక్తి, మాదకద్రవ్యాలు సేవించే వ్యక్తి, తన ఆరోగ్యం, తన కుటుంబం, తన సామాజిక బాధ్యతల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉండే వ్యక్తిలో తమోగుణం స్పష్టంగా అధికంగా ఉంటుంది. మన జీవితంలో తమోగుణం, రజోగుణాల ప్రతికూల ప్రభావాలను సాధ్యమైనంతవరకు అణచివేసి వాటిని నియంత్రించి సత్వగుణాన్ని నిరంతరం పెంచాలని, దాన్ని అభివృద్ధి చేయాలని గీత మనకు ఈ ముఖ్యమైన బోధనను అందిస్తుంది. సత్వగుణం పెరగడం వల్లే మనం ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం, మనశ్శాంతిని పొందగలం, జీవితంలోని వాస్తవమైన, శాశ్వతమైన సుఖాన్ని అనుభవించగలం. ఇందుకోసం మనం మన ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు, మన దినచర్య, మన సాంగత్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనం సాత్విక ఆహారం, సానుకూల చింతన, క్రమం తప్పని వ్యాయామం, మంచి వ్యక్తుల సాంగత్యాన్ని అలవర్చుకోవాలి. ఈ గుణాలు స్థిరమైనవి కావని, మన ప్రయత్నాల ద్వారా వాటిలో మార్పు తీసుకురావచ్చని అర్థం చేసుకోవడం అవసరం. భగవద్గీత స్వధర్మ నిష్ణాపూర్వక ఆచరణపై కూడా అత్యధికంగా పదే పదే నొక్కి చెబుతుంది. స్వధర్మం యొక్క విస్తృత అర్థం తన సహజ గుణాలు, తన ప్రకృతి, తన యోగ్యత, తన సామర్థ్యం, సమాజంలో తన స్థితి, పాత్రకు అనుగుణంగా నిర్దేశించిన కర్తవ్యాలు, బాధ్యతలు. శ్రీకృష్ణ భగవానుడు స్పష్టమైన మాటలలో ఇలా అంటారు: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుషితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మోద్భయావహః. అనగా, చక్కగా ఆచరించిన ఇతరుల ధర్మం కంటే గుణాలలో లోపం ఉన్న తన ధర్మమే అత్యుత్తమమైనది. తన ధర్మాన్ని ఆచరిస్తూ మరణం సంభవించినా అది కూడా శ్రేయస్కరమైనది, కళ్యాణకరమైనది. కాని ఇతరుల ధర్మాన్ని అనుకరించడం లేదా దాన్ని స్వీకరించడం భయంకరమైనది, పతనానికి దారితీసేది. ప్రతి వ్యక్తికి తనదైన ఒక విశిష్ట స్వధర్మం ఉంటుంది. అది అతని ప్రకృతి, సామాజిక నిర్మాణంలో అతని స్థానం నుండి నిర్దేశించబడుతుంది. ఒక సైనికుడి స్వధర్మం వీరోచితంగా దేశ సరిహద్దులను, పౌరులను రక్షించడం,
ఒక ఉపాధ్యాయుడి స్వధర్మం నిస్వార్థ భావంతో విద్యార్థులకు ఉత్తమ జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించడం. ఒక వైద్యుడి స్వధర్మం రోగికి సేవ చేయడం. ఒక న్యాయమూర్తి స్వధర్మం నిష్పక్షపాతంగా న్యాయం చేయడం. అలాగే ఒక తల్లిదండ్రుల స్వధర్మం తమ పిల్లలను సక్రమంగా పెంచడం, వారిని సుసంస్కారవంతులైన పౌరులుగా తీర్చిదిద్దడం. మనం మన స్వధర్మాలను నిశ్చయతో, నిజాయితీతో, సమర్పణ భావంతో పాటించినప్పుడు మనం సమాజ వ్యవస్థను సజావుగా, ధ్రువంగా నడపడంలో మన అమూల్యమైన తోడ్పాటును అందించడమే కాకుండా మన ఆత్మ ఉన్నతిని, చిత్తశుద్ధిని కూడా పొందుతాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన సహజ ఆసక్తి, తన సహజ ప్రతిభ, తన అంతర్లీన యోగ్యతకు పూర్తిగా విరుద్ధంగా కేవలం ఎక్కువ ధనం, సామాజిక ప్రతిష్ట లేదా బాహ్య ఒత్తిడి కారణంగా తన మనసుకు నచ్చని, తన ఆత్మకు రమించని ఏదైనా కార్యక్షేత్రాన్ని చేపడితే అతను ఆ పనిలో ఎప్పటికీ నిజమైన శ్రేష్ఠతను సాధించలేడు. అతనికి ఎప్పటికీ నిజమైన సంతృప్తి, ఆనందం లాభించువు. అతను ఎల్లప్పుడూ ఒక రకమైన అంతర్గత ఒత్తిడి, అసంతృప్తి, అసంపూర్ణతను అనుభవిస్తాడు. దీనికి విరుద్ధంగా ఒక వ్యక్తి తన సహజ గుణాలకు, తన ప్రకృతికి, తన ఆసక్తికి అనుగుణంగా ఏదైనా పని చేస్తే ఆ పని సామాజిక దృష్టిలో చిన్నదిగా లేదా తక్కువ ముఖ్యమైనదిగా భావించబడినా అతను అందులో ఆనందం, సార్థకత, ఆత్మసంతృప్తిని పొందుతాడు. ఒక పారిశుధ్య కార్మికుడు తన పనిని పూర్తి శ్రద్ధతో, నిశ్చయతో, నిజాయితీతో చేస్తే తన సమాజాన్ని శుభ్రంగా, అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో తన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాననే పవిత్ర భావనతో చేస్తే అతను నిస్సందేహంగా తన స్వధర్మాన్ని ఉత్తమంగా పాటిస్తున్నాడు. ఇది అత్యంత ప్రశంసనీయమైనది, గౌరవనీయమైనది. తన స్వధర్మాన్ని పాటించేటప్పుడు మార్గంలో అనేక కష్టాలు, ఆటంకాలు, ప్రలోభాలు రావచ్చు. కాని మనం వాటి వల్ల చలించడం లేదా భయపడకూడదు. ధైర్యంతో, ధృవత్వంతో వాటిని ఎదుర్కోవాలి. అర్జునుడి ముందు కూడా తన స్వధర్మం, అంటే ఒక వీరక్షత్రియ రాకుమారుడిగా అధర్మం, అన్యాయానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, పాటించడంలో ఒక పెద్ద నైతిక, భావోద్వేగ సందిగ్ధత ఏర్పడింది. ఎందుకంటే అతను తన పూజ్యులైన, ప్రియమైన వారిపైనే ఆయుధాలు ఎత్తవలసి వచ్చింది. అయితే ధర్మస్థాపన, న్యాయ రక్షణ, ఆసురీ ప్రవృత్తుల వినాశం కోసం ఈ యుద్ధం అనివార్యంగా అవసరమని, ఇదే అతని తక్షణ పరమ కర్తవ్యమని, అతని స్వధర్మమని శ్రీకృష్ణ భగవానుడు అతనికి వివరించాడు. మన జీవితంలో కూడా మన వివిధ బాధ్యతలను, కర్తవ్యాలను స్పష్టంగా గుర్తించాలి. వాటిని పూర్తి నిశ్చయతో, తత్పరతతో, సమర్పణతో నిర్వర్తించాలి. పరిస్థితులు ఎంత కష్టంగా లేదా ప్రతికూలంగా ఉన్నా స్వధర్మ పాలన మాత్రమే మనకు ఆత్మబలాన్ని, సామాజిక సార్థకతను అందిస్తుంది. గీతలోని మరొక అత్యంత ముఖ్యమైన, ఆచరణాత్మకమైన ఉపదేశం సమత్వ బుద్ధిని పెంపొందించుకోవడం. దీనిని స్థితప్రజ్ఞత అని కూడా అంటారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, శిష్యోన్హ సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, ఆసక్తిని త్యజించి సిద్ధి, అసిద్ధులలో సమభావంతో యోగంలో స్థిరపడి కర్మలు చేయుము. సమత్వమే యోగం అనబడుతుంది. దీని అర్థం జీవితంలో వచ్చే అనివార్యమైన ద్వంద్వాలైన సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, నిందాస్తులు, శీతోష్ణాలు మొదలైన వాటిలో సమభావంతో ఉండటం, మన మనస్సును చలించకుండా, ఆందోళనకు గురికాకుండా చూసుకోవడం. ఇది అత్యంత కష్టమైన, దీర్ఘకాలిక సాధన. కాని జీవితంలో శాశ్వతమైన శాంతి, స్థిరత్వం, నిజమైన ఆనందం పొందడానికి ఇది ఎంతగానో అవసరం. తరచుగా ఇలా జరుగుతుంది. మనకు ఏదైనా విజయం లభించినప్పుడు లేదా ఏదైనా సుఖకరమైన సంఘటన జరిగినప్పుడు మనం అమితంగా ఉత్సాహపడతాం, సంతోషిస్తాం, కొన్నిసార్లు అహంకారం కూడా ప్రదర్శిస్తాం. దీనికి విరుద్ధంగా మనకు ఏదైనా అపజయం ఎదురైనప్పుడు లేదా ఏదైనా దుఃఖకరమైన, అప్రియమైన సంఘటన జరిగినప్పుడు మనం వెంటనే నిరాశ చెందుతాం, కుంగిపోతాం, విచారగ్రస్తులవుతాం, నిస్పృహకు లోనవుతాం. ఈ నిరంతర మానసిక అస్థిరత, ఈ భావోద్వేగ ఒడిదుడుకులే మన అధిక దుఃఖాలకు, అశాంతికి మూల కారణమవుతాయి. ఈ ద్వంద్వాలన్నీ తాత్కాలికమైనవని, మార్పు చెందే ప్రకృతి నియమానుసారం ఇవి వస్తూ పోతూ ఉంటాయని, పగటి తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వచ్చినట్లుగా గీత మనకు ఈ లోతైన బోధనను అందిస్తుంది. మనం వీటి వల్ల అనవసరంగా ప్రభావితం కాకుండా సాక్షిభావంతో వీటిని చూస్తూ మన నిర్దేశిత కర్మలను చలించకుండా చేస్తూ ఉండాలి. ఉదాహరణకు,
ఒక నిపుణుడైన క్రీడాకారుడు తన క్రీడా జీవితంలో గెలుపు, ఓటమి రెండింటిని అనేకసార్లు ఎదుర్కొంటాడు. అతను ప్రతి గెలుపుకు అహంకారంతో పొంగిపోయి, ప్రతి ఓటమికి తీవ్ర నిరాశలో మునిగిపోతే అతను ఎప్పటికీ గొప్ప సమతుల్య క్రీడాకారుడు కాలేడు. అతను రెండు పరిస్థితుల్లోనూ తన భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి, తన లోపాల నుండి నేర్చుకోవాలి, తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకోవడంపైనే తన దృష్టిని కేంద్రీకరించాలి. అదేవిధంగా మన దైనందిన జీవితంలో ఎవరైనా మనల్ని ప్రశంసించినప్పుడు, మనల్ని పొగిడినప్పుడు మనం అమితంగా సంతోషించడం లేదా మురిసిపోకూడదు. ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు, మనల్ని నిందించినప్పుడు మనం వెంటనే దుంహగించడం, కుంగిపోవడం లేదా కోపగించుకోకూడదు. మనం రెండింటినీ సాధ్యమైనంతవరకు తటస్థ భావంతో, సమభావంతో చూడాలి. విమర్శలో ఏదైనా నిర్మాణాత్మక సత్యం ఉంటే దాని నుండి నేర్చుకుని మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమత్వ బుద్ధి మనల్ని అంతర్గతంగా అత్యంత ధ్రువ్యంగా, స్థిరంగా, స్థితిస్థాపకంగా చేస్తుంది. ఈ దృశ్యమాన ప్రపంచం మొత్తం మార్పు చెందేదని, అనిత్యమైనదని, ఇక్కడ ఏది శాశ్వతమైనది కాదని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మనం ఏ వ్యక్తి, వస్తువు లేదా ఫలితంతో భావోద్వేగపరంగా బంధించబడము, వాటి పట్ల మన ఆసక్తి క్షీణిస్తుంది. తన మంచి ఉద్యోగాన్ని అకస్మాత్తుగా కోల్పోయిన వ్యక్తి ఈ ఊహించని సంఘటనను తన జీవితానికి అంతంగా భావించి తీవ్ర నిరాశ, నిస్పృహలలో మునిగిపోతే అతను తనను తాను మరింత దుఃఖితుడిగా, నిష్క్రియుడిగా చేసుకుంటాడు. అయితే అతను దీనిని జీవితంలోని ఒక కొత్త సవాలుగా, ఒక కొత్త అవకాశంగా స్వీకరించి పూర్తి ధైర్యంతో, సానుకూల దృక్పథంతో కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తే, మార్పు జీవిత నియమమని అర్థం చేసుకుంటే అతను ఖచ్చితంగా ఈ కష్ట పరిస్థితి నుండి విజయవంతంగా బయటపడగలడు. బహుశా అంతకుముందు కంటే మెరుగైన స్థితికి చేరుకోగలడు. సమత్వ బుద్ధిని ఆగ్రసించడానికి మనం క్రమం తప్పకుండా ధ్యానం, ఆత్మవిశ్లేషణ, వైరాగ్య భావనను ఆశ్రయించాలి. బాహ్య పరిస్థితులు, సంఘటనల పట్ల అమితంగా ప్రతిస్పందించకుండా ప్రశాంతంగా, సమతుల్యంగా ఉండటానికి మనం మన మనస్సును నిరంతరం శిక్షణ ఇవ్వాలి. గీత మనకు ఆసక్తిని పూర్తిగా త్యజించడం, నిజమైన వైరాగ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా ఎంతో ప్రభావవంతంగా వివరిస్తుంది. ఆసక్తి అనగా ఏదైనా వస్తువు, వ్యక్తి, ఆలోచన, పదవి, ప్రతిష్ట లేదా ఫలితం పట్ల అమితమైన గుడ్డి అనుబంధం లేదా మోహం. ఈ లోతైన ఆసక్తే మన అనేక దుఃఖాలకు, క్లేశాలకు, బంధనాలకు మూల కారణం. మనం ఏదైనా వస్తువుతో లేదా వ్యక్తితో చాలా ఎక్కువగా, అస్వాభావికంగా అనుబంధం పెంచుకున్నప్పుడు అది దూరమైనా, మనకు అనుకూలంగా లేకపోయినా మనకు తీవ్రమైన మానసిక క్షోభ, నిరాశ, వేదన కలుగుతాయి. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని పూర్తిగా త్యజించి మన బాధ్యతల నుండి ముఖం తిప్పుకుని ఎక్కడో అడవులలో లేదా పర్వతాలలోకి వెళ్ళిపోవడం కాదు. సాధారణంగా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. నిజానికి వైరాగ్యం యొక్క వాస్తవ అర్థం ప్రపంచంలో ఉంటూ మన అన్ని కర్తవ్యాలను నిశ్చయతో పాటిస్తూ కూడా ప్రాపంచిక వస్తువులు, జోగాలు, సంబంధాల నుండి మానసికంగా అనాసక్తంగా ఉండటం, వాటి పట్ల ఉదాసీనత కాకుండా ఒక రకమైన అలిప్త భావనను కలిగి ఉండటం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తూ మనం మన అన్ని కర్మలను యజ్ఞ భావనతో భగవంతునికి సమర్పించి వాటి ఫలాల పట్ల ఆసక్తిని పూర్తిగా త్యజించి చేయాలని అంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులను సహజంగా ప్రేమిస్తాడు, వారిని చూసుకుంటాడు. ఇది ఉచితమైనది, అవసరమైనది. అయితే ఈ సహజమైన ప్రేమ, ఆప్యాయత, ఆసక్తి గాఢమైన మోహంగా మారితే అతను వారి లేకుండా తన అస్తిత్వాన్ని కూడా ఊహించుకోలేడు. వారి కొంచెం శారీరక లేదా మానసిక కష్టానికి కూడా తను అమితంగా చలించిపోతాడు, అశాంతికి గురవుతాడు, దుఃఖిస్తాడు. ఈ అమితమైన అజ్ఞానంతో కూడిన ఆసక్తి అతన్ని భావోద్వేగపరంగా బలహీనుడిగా, ఆధారపడేవాడిగా చేస్తుంది. దీనికి విరుద్ధంగా అతను తన కుటుంబం పట్ల తన అన్ని కర్తవ్యాలను ప్రేమతో, బాధ్యతతో పాటిస్తూ మనస్సులో ఈ ఆత్మలన్నీ భగవంతుని సృష్టి అని, తమ తమ కర్మల ప్రకారం ఇక్కడ గుమికూడారని, తాను కేవలం ఒక నిమిత్త మాత్రుడని, ఒక సంరక్షకుడని అనే వివేకవంతమైన భావనను ఎల్లప్పుడూ కలిగి ఉంటే అతను అనాసక్తుడిగా, సమతుల్యంగా ఉండగలుగుతాడు. అదేవిధంగా ధన సంపదలు, పదవి, ప్రతిష్ట, మానసమానాలు మొదలైన వాటి పట్ల కూడా గుడ్డి ఆసక్తి చివరికి దుఃఖకరమైనది, బంధనకరమైనది మాత్రమే అవుతుంది. ఇవన్నీ తాత్కాలికమైనవి,
మార్పు చెందేవని, నశ్వరమైనవని, జీవితం యొక్క వాస్తవ పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం, చిత్తశుద్ధి, భగవత్ ప్రాప్తి అని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు ప్రాపంచిక ప్రలోభనాల పట్ల మన ఆసక్తి వాటంతటవే నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. వైరాగ్యం మనకు అద్భుతమైన అంతర్గత స్వేచ్ఛ, నిర్భయత్వం, మానసిక శాంతిని అందిస్తుంది. మనం ఏ వస్తువుతో లేదా వ్యక్తితో భావోద్వేగపరంగా బంధించబడినప్పుడు మనం భయరహితంగా, చింతారహితంగా, సాపేక్షంగా మరింత సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం. తన అపారమైన ఆస్తిని కోల్పోతానేమో లేదా తగ్గిపోతుందేమోననే భయం రాత్రింబవళ్లు వేధించే అత్యంత ధనవంతుడు మనశ్శాంతి దృష్ట్యా వాస్తవానికి అత్యంత పేదవాడు, దయనీయుడు. అయితే బహుశా చాలా తక్కువ భౌతిక సాధనాలు ఉన్న వ్యక్తి సంతృప్తిగా, అనాసక్తుడిగా, భగవత్ పారాయణుడిగా ఉంటే అతను అంతర్గతంగా వాస్తవానికి అందరికంటే ధనవంతుడు, సుఖవంతుడు. వైరాగ్యం అవ్యాసం ఒక్కసారిగా రాదు. ఇది ఒక క్రమమైన ప్రక్రియ. ప్రపంచంలోని వస్తువులు, సంబంధాలు క్షణభంగురమైనవని, నిజమైన అక్షయమైన సుఖం కేవలం మన ఆత్మలో స్థిరపడడంలో, పరమాత్మతో అనుసంధానం కావడంలోనే ఉందని మనం మన మనసుకు నిరంతరం బోధించాలి, దాన్ని శిక్షణ ఇవ్వాలి. చివరగా భగవద్గీత మనకు జీవితం యొక్క వాస్తవ సారాంశం, దాని పరమ లక్ష్యం, దాని సార్థకతను అత్యంత స్పష్టంగా తెలియజేస్తుంది. మన వాస్తవ పారమార్థిక స్వరూపం ఈ నశ్వరమైన శరీరం కాదని, అజరామరమైన, అవినాశి, దివ్య ఆత్మ అని, అది మూలతః సచ్చిదానంద స్వరూపమని, సత్, ఉనికి, చిత్, చైతన్యం, ఆనందం, పరమసుఖం, దీని స్వభావమని ఇది మనకు బోధిస్తుంది. మన ఈ అమూల్యమైన మానవ జీవితం కేవలం తినడం, త్రాగడం, నిద్రించడం, పునరుత్పత్తి చేయడం, వివిధ రకాల భౌతిక సుఖసౌకర్యాలను అనుభవించడం మాత్రమే కాదని, దీనికి ఒక ఉన్నతమైన, లోతైన లక్ష్యం ఉందని మన ఈ వాస్తవ దివ్య స్వరూపాన్ని గుర్తించడం, ఆత్మజ్ఞానం పొందడం, ఆ పరమపిత పరమాత్మతో మన శాశ్వత సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం, అందులో లీనమైపోవడం. గీతలోని లోతైన సార్వత్రిక ఉపదేశాలు ఏ ప్రత్యేక మతం, జాతి, పంథ లేదా సంప్రదాయానికి పరిమితం కావు. ఇది సమస్త మానవాళికి సమానంగా కళ్యాణకరమైన, అనుసరణీయమైన, కాలాతీత, సార్వత్రిక, ఆధ్యాత్మిక జ్ఞాననిధి. ఇది మనకు తీవ్ర నిరాశ, అంధకారంలో ఆశ అనే దివ్య కిరణాన్ని చూపుతుంది. జీవితంలోని సంక్లిష్ట సందిగ్ధాలలో సరైన నిర్ణయం తీసుకునే సూక్ష్మ సామర్థ్యాన్ని, వివేకాన్ని అందిస్తుంది. జీవితంలోని అనివార్యమైన సంఘర్షణలు, సవాళ్లు, ప్రతికూలతలను ధైర్యంతో, సహనంతో, సమభావంతో ఎదుర్కొనే అపారమైన బలాన్ని, ప్రేరణను ఇస్తుంది. నేటి ఈ అత్యంత పోటీతత్వ, ఊరుకుల పరుగుల, ఒత్తిడితో కూడిన భౌతికవాద జీవితంలో గీతలోని ఈ శాశ్వత జ్ఞానం మరింత ప్రాసంగికమైనది, అవసరమైనది. మనం భగవద్గీతలోని ఈ అమూల్యమైన సిద్ధాంతాలను, నిష్కామ కర్మ చేయడం, ఆత్మ యొక్క అమరత్వంపై అచంచల విశ్వాసం ఉంచడం, భగవంతుని పట్ల అనన్య శ్రద్ధ, సమర్పణ కలిగి ఉండటం, మన స్వధర్మాన్ని నిశ్చయతో పాటించడం, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలలో సమత్వ బుద్ధిని పెంపొందించుకోవడం, ప్రాపంచిక ఆసక్తులను వివేకంతో త్యజించడం వంటి వాటిని మన దైనందిన జీవితంలో ఆచరించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తే నిస్సందేహంగా మన జీవితం మునుపటి కంటే ఎంతో శాంతియుతంగా, సమతుల్యంగా, సార్థకంగా, లక్ష్య సాధనతో కూడినదిగా, ఆనందమయంగా మారుతుంది. మనం గీతను కేవలం ఒక పూజ్య గ్రంథంగా భావించి శ్రద్ధతో చదవడం లేదా ఏ పండితుడి నుండో వినడం మాత్రమే కాకుండా, దాని ఉపదేశాలను మన ఆచరణలో, మన ప్రవర్తనలో, మన చింతనలో, మన జీవన తత్వంలో ఆసాద్ చేసుకోవాలి. చిన్న చిన్న కాని దృఢమైన అడుగులతో ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, ఈ రోజు నుండి మనం ఏ పని చేసినా దాన్ని మన పూర్తి సామర్థ్యంతో, నిజాయితీతో, సమర్పణతో చేస్తాం. దాని తక్షణ ఫలం గురించి అమితంగా చింతించకుండా. మనం ఇతరులను వ్యర్థంగా నిందించడం, వారి లోపాలను వెతకడం లేదా వారిపై అకారణంగా అసూయపడటం మానేసి వారి సానుకూల గుణాలను చూడటానికి, వారి నుండి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మనం జీవితంలో వచ్చే సుఖం, దుఃఖం రెండు పరిస్థితులలోనూ సాధ్యమైనంత వరకు సమంగా చలించకుండా ఉండటానికి అభ్యాసం చేస్తాం. మనం ఈ విధంగా గీతలోని దివ్య జ్ఞానాన్ని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నప్పుడు మనలో ఒక అద్భుతమైన సానుకూల మార్పు వస్తున్నట్లు మనమే అనుభవిస్తాం. మన బాహ్య ప్రపంచాన్ని చూసే దృక్పథం మారుతుంది.
మన జీవిత విలువల ప్రాధాన్యతలు మారుతాయి. మనం జీవితాన్ని ఒక కొత్త, మరింత లోతైన, సానుకూల దృక్పథంతో చూడటం ప్రారంభిస్తాం. భగవద్గీత అజ్ఞానం, మోహం అనే దట్టమైన అంధకారం నుండి జ్ఞానం, వివేకం అనే దివ్య ప్రకాశం వైపు మనల్ని నడిపించే, మృత్యుభయం నుండి అమరత్వం అనే శాశ్వత సత్యం వైపు మనల్ని నడిపించే ఒక ప్రకాశవంతమైన దీపస్తంభం. రండి, మనమందరం కలిసి ఈ దివ్య అమృతమయమైన జ్ఞానంతో మన జీవితాలను ప్రకాశవంతం చేసుకుందాం. ఒక ఉత్తమ, మరింత జాగరూకమైన, కరుణామయులైన మనుషులుగా మారి మన సమాజం, సమస్త విశ్వం యొక్క సంక్షేమానికి మన చురుకైన, సానుకూల తోడ్పాటును అందిద్దాం. గీత సందేశం కాలాతీతమైనది, సార్వత్రికమైనది. మన జీవితాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా గడపడానికి, మన అన్ని ఆలోచనలు, మాటలు, కర్మలు ఆ పరమ సత్తాకు సమర్పితం కావడానికి, మన అంతిమ లక్ష్యం ఆత్మసాక్షాత్కారం, పరమ శాంతిని పొందడం కావడానికి ఇది మనల్ని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఇందులోనే మానవ జీవితం యొక్క సర్వోన్నత సార్థకత, దాని పరమ శ్రేయస్సు నిక్షిప్తమై ఉన్నాయి. ఓం తాత్సాత్. ధన్యవాదాలు.